హాయ్, వెల్కమ్ టు జ్యోతి ఫ్రమ్ బెంగళూరు ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాము ఆమ్లా విత్ మ్యాంగో జింజర్ పికెల్. అంటే ఉసిరికాయ మామిడి అల్లంతో పికెల్ చేశాను. ఈ వీడియోలో మీరు కూడా చూసి ఈ పికెల్ని కంపల్సరీగా చేయండి. ఎందుకంటే మనకు ఉసిరికాయలో సి విటమిన్ అనేది చాలా ఉంటుంది. సి విటమిన్ వల్ల మనకు చాలా ఆరోగ్యం ఉంటుంది సి విటమిన్ తోటి. అలాగే ఇక్కడ మామిడి అల్లం చూపిస్తున్నాను. మామిడి అల్లం అంటే ఇలా ఉంటుంది. ఇది కారం ఉండదు, మామూలు అల్లం లాగా లోపల వైట్గా ఎల్లో కలర్లో ఉంటుంది. అది అల్లం కంటే ఇది కొంచెం పొడి పొడిగా ఉన్నట్లుగా పీచు లేకుండా ఉంటుంది ఈ మామిడి అల్లం. అలాగే ఉసిరికాయలో మనకు ఎన్నో పోషకాలు ఉంటాయి. త్రిఫల చూర్ణంలో కూడా మనకు ఒక ఇంగ్రీడియంట్గా మనం ఉసిరికాయని చూస్తుంటాము. అంటే కళ్ళకి, వెంట్రుకలకి, పళ్ళకి, అలాగే బాడీలో సి విటమిన్ కావాల్సిన వాళ్ళకందరికీ కూడా మనకు ఉసిరికాయ అనేది చాలా మెయిన్గా చెప్పుకోవచ్చు. ఇక కార్తీక మాసంలో కంపల్సరీగా తినాలి అని చెప్పి మన సాంప్రదాయంలో కూడా చెప్పున్నారు. కాబట్టి మనకు ఇక దీపావళి పోయిందంటే కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి ఇంకా ఉసిరికాయ తినడం చాలా మంచిది. అట్లీస్ట్ ఉసిరిక చెట్టు కిందనైనా భోజనం చేయాలని చెప్తారు. అందుకని నేను ముందుగానే చూపిస్తున్నాను ఈ ఊరగాయని. ఈ ఊరగాయ నేను ఇప్పుడు చేసేటటువంటి ఊరగాయ మీకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 year వరకు ఉంటుంది. అదే బయట పెట్టుకుంటే ఒక 1 month వరకు ఉంటుంది. దీనికోసం 2 పెద్ద సైజు నిమ్మకాయలు కూడా తీసుకున్నాను. అండ్ మంచి రసం ఉండేటటువంటి నిమ్మకాయలని, లెమన్ని యూజ్ చేస్తున్నాను. ఇక స్టార్ట్ చేద్దాం పికెలు. మనం ఆమ్లాని, ఉసిరికాయని బాగా క్లీన్ చేసుకొని ఒక పొడి బట్టతోటి తుడిచిపెట్టుకొని కాసేపు ఒక 1/2 hour ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నట్లయితే ఆ తడింతా ఫ్యాన్ గాలికి ఆరిపోతుంది. దానిని సన్న సన్న పీసెస్గా ఇలా గింజ తీసేసి చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇది సైడ్ పెట్టుకుందాం. ఇప్పుడు అల్లంని కూడా మనం తురుము పెట్టుకోవాలి. ఈ అల్లం తురుముకోవడానికి ఈజీగా వస్తుంది. ఈ మామిడి అల్లంలో పీచు పదార్థం ఉండదు. మనకి పీచు అనేది రాదు. ఇక్కడ ఇది పొడి పొడిగా మనకు తురమడానికి వీలవుతుంది. ఇక ఇలా 2 సిద్ధం చేసుకొని ఇప్పుడు ఎలా ప్రాసెస్ ఏంటి అనేది మనం చూద్దాం. మీరు తప్పకుండా ఈ వీడియోని చూసి మీరు తప్పకుండా చూసుకోండి. దీనిలో ఇక్కడ చూపిస్తున్నాను ఈ ఉసిరికాయ గింజలు ఇవి. వీటిల్లో కొంచెం చిన్న పాత్రలో వేసి మునిగే వరకు నీళ్లు పోసుకొని ఆ నీళ్ళని కళ్ళకు తుడుచుకున్నట్లయితే, అలాగే తల కుదుళ్ళకి పట్టించుకున్నట్లయితే మన కుదుళ్ళు గట్టిపడతాయి. ఇవి పారేయకుండా అలా చేసుకోండి. వీటికి కొంచెం ఉసిరికాయ ఉంటుంది, అది మొత్తం మనం తీయడానికి రాదు కాబట్టి వాటిని వేస్ట్ చేయకుండా అలా చేసుకోండి. ఫేస్ వాష్ చేసుకోండి. అది కళ్ళకి ఎక్కువగా వాటర్ తగిలేలాగా చూడండి. కంటి చూపు బాగుంటుంది. కళ్ళు బాగా మెరుస్తూ ఉంటాయి, షైనింగ్గా ఉంటాయి కళ్ళు కూడా. మన కంటి చూపు మెయిన్ కాబట్టి ఆ నీళ్ళతోటి డైలీ వాష్ చేసుకున్నా కూడా చాలా మంచిదని చెప్తారు. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాణలి పెట్టుకుందాము. ఈ బాణలిలో 2 స్పూన్లు మెంతులు, 2 స్పూన్లు ఆవాలు కలిపి తీసుకున్నాను నేను ఇక్కడ. ఇవి 2 స్పూన్లు మెంతులు, ఆవాలు. వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రై చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళకైతే మంచి ఎండలు ఉండేటటువంటి వాళ్ళైనా మీరు ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది. వీటిని ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. బాగా మిక్సీ పడేదానికి పటపట విండేలాగా ఎండ పెట్టుకున్నా కూడా సరిపోతుంది. ఇప్పుడైతే ఎండ తక్కువే ఉంటుంది కాబట్టి, ఎండడం తక్కువ కాబట్టి, అందులో మాకు బెంగళూరులో ఎండ చాలా తక్కువ ఉంటుంది. అందుకని నేను లైట్గా ఫ్రై చేస్తున్నాను. ఫ్రై చేసినప్పుడు మనకు ఫ్లేవర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఎండబెట్టిన వాటిలో టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. 2 రకాల టేస్ట్ వస్తుంది. మనం మామిడికాయ, ఆవకాయ పెట్టుకున్నప్పుడు కూడా మనం పచ్చివే యూజ్ చేసుకుంటాము, ఫ్రై చెయ్యం అక్కడ. అలాగే ఇక్కడ కూడా పచ్చి ఆవాలు, పచ్చి మెంతులు యూజ్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం లైట్ కలరు మారే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి.
ఫ్రై చేసుకొని చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాణలు పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అంటే ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఈ ఆయిల్ లైట్గా వేడెక్కితే చాలు, అంత వేడి అవసరం లేదు. వేడెక్కిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉసిరికాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ పెద్దగా వేడి కాలేదు కాబట్టి పైన పడదు. ఉసిరికాయలో వాటర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఆయిల్ వేడెక్కిందంటే పైన పడుతుంది అది. అందుకని జాగ్రత్తగా అలా నిదానంగా వేసుకోవాలి. వేసుకొని ఇది కలర్ మారే వరకు మనం గరిటెతోటి మిక్స్ చేస్తూనే ఉండాలి. వదిలేసామంటే మాడిపోతుంది. మూత పెట్టామంటే ఆవిరి వచ్చి ఆ వాటర్ దీనిలో పడి నిల్వ పచ్చడి కాబట్టి చెడిపోయే ప్రమాదం ఉంది. అందుకని మనం ఇక్కడ మిక్స్ చేస్తూనే ఉంటాము. ఇది కొంచెం కలర్ మారే వరకు నేను చూపిస్తున్నట్లుగా మీరు చేయండి. ఇలా కొంచెం కలర్ మారిందంటే ఇది ఆయిల్ ఏమీ పీల్చుకోదు, ఓన్లీ ఫ్రై చేయడానికి. ఇంకా తక్కువ ఆయిల్ వేసుకున్నా కూడా ఏమి కాదు. ఎందుకంటే ఎక్కువ ఆయిల్ వేసుకుంటే మనకు కొద్ది రోజులకి ఆయిల్ ఇప్పట్లో అయితే ఆయిల్స్ ఎక్కువ రోజు ఉండట్లేదు, స్మెల్ వస్తున్నాయి ఇప్పుడు వచ్చే ఆయిల్స్. అందుకని మనం తక్కువ ఆయిల్ తోటి ఫ్రై చేసుకొని ఈ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటాం. దీనిని చల్లార్చుకొని బాగా చల్లగా అయిపోవాలి. అస్సలు వేడి అనేది ఉండకూడదు. చల్లగా అయిపోయిన తర్వాత తురిమి పెట్టుకున్నటువంటి మామిడి అల్లంని ఇందులో వేసుకుంటాము. ఇది ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, అలాగే వేసేసుకోవచ్చు. ఇంకా మనకు ఉప్పు, సాల్ట్ దీనికి ఎంత పడుతుందో అంత. నేను ఇక్కడ 250 గ్రామ్స్ ఉసిరికాయలు అలాగే 100 గ్రామ్స్ మామిడి అల్లం తీసుకున్నాను. ఆ ఇంగ్రీడియంట్స్ అంతా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీనికి తగినట్లుగా ఒక 3 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను, అలాగే 3 స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఇక మిక్సీ పట్టుకున్నటువంటి ఆవాలు, మెంతులు పొడిని దీనిలో వేసుకుంటున్నాను. దీనిలో నేనైతే ఇంగు వేయట్లేదు, ఎందుకంటే అల్లం వేసాం కాబట్టి అల్లం ఫ్లేవరు ఇంగు డామినేట్ చేస్తుంది. అందువల్ల ఇంగు యూజ్ చేయట్లేదు. అల్లం ఫ్లేవర్ తోటి తినాలని ఈ పచ్చడికి మాత్రం ఇంగు యూజ్ చేయట్లేదు. నార్మల్గా అయితే మనం అన్ని పికల్స్లోనూ ఇంగు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. కానీ ఇక్కడ మామిడి అల్లం ఓన్లీ ఫ్లేవరేను. ఇప్పుడు నేను పచ్చి నూనెని, పప్పు నూనె కానీ మీరు సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఒక 100 ml ఆయిల్ పట్టింది దీనికి. దీనిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం చివర్లో లెమన్ పిండుకొని మళ్ళీ మిక్స్ చేసుకుంటాము. చాలా సింపుల్గా అయిపోతుంది పికిల్ను. మనకు దోశ, ఇడ్లీ, రైస్కి అలాగే రోటీకి దేనికైనా మనకు టేస్టీగా ఉంటుంది. అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తినచ్చు. ఇక్కడ నేను చూపించినటువంటి 2 నిమ్మకాయలని పిండేసాను. ఈ 250 గ్రామ్ మనకు ఉసిరికాయకి నాకు 2 పెద్ద నిమ్మకాయలు, ఇవి మంచి జ్యూస్ ఉంటే నిమ్మకాయలు. మీరు తక్కువ జ్యూస్ ఉండేవైతే 3 కూడా పిండుకోవచ్చు. ఆ ఒగురు అనేది లేకుండా మంచి కమ్మటి టేస్ట్ అనేది నిమ్మకాయ ద్వారా మనకు వస్తుంది. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు చూడండి, ఆయిల్ కూడా కరెక్ట్గా సరిపోయింది. మనకి ఎక్కువ ఆయిల్ ఉన్నా కూడా అది కొద్ది రోజులకి స్మెల్ అనేది వస్తుంది. ఇప్పుడు కలరు అంతా బాగా వచ్చింది, టేస్ట్ కూడా బాగానే ఉంది. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. నేను చెప్పినటువంటి ఇంగ్రీడియంట్స్ తోటి మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, చాలా ఈజీ, సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ ఉసిరికాయ మామిడి అల్లం పచ్చడి రెడీ అయిపోయింది. మీరు చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసుకోండి నా వీడియోని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్